మన తెలుగు వారికి నచ్చే ఎంతో రుచిగా ఉండే మినప్పప్పు జంతికలు కడిగి నానబెట్టిన మినప్పప్పును కుక్కర్ లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. మూత తీసి మిక్సీ జార్ లో వేసి క్రీమ్ అంతా మృదువుగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లో 3 కప్పుల బియ్యం పిండి వేసుకొని ఇందులోనికి వామ, జీలకర్ర, నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి. వామ యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదు. కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మృదువుగా సాఫ్ట్ గా పిండిని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనికి వేడి నూనె పోసి కలపండి. అప్పుడే గుల్ల తిరుగుతాయి జంతికలు. చేతులను తడి చేసుకుంటూ పిండిని మోల్ట్ గొట్టంలో పెట్టి అట్ల కాడ మీద ఒత్తుకోండి. ఇలా బాగా వేడెక్కిన నూనెలో స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టి 3 లేదా 4 జంతికలు వేసుకొని ముందుగా మీడియం ఫ్లేమ్ మీద ఆ తర్వాత హై ఫ్లేమ్ మీద వేపితే జంతికలు చుట్టూ బుడగలు తగ్గి లేత గోధుమ రంగులోనికి వస్తాయి. అప్పుడు తీసేయండి. అంతేనండి, ఎంతో రుచిగా కరకరలాడే జంతికలు రెడీ.